77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన మన వెంకటారిపాలెం గ్రామ సర్పంచ్ గారు ఉమా గారు, జిడిగంటి ఉమా గారు, మరియు ఉప సర్పంచ్ దసరాజు అంజయ్ గారు, మరియు పాలకవర్గ సభ్యులందరూ, గ్రామ ప్రజలు, ఉపాధ్యాయులు, ఆశా వర్కర్లు, అంగన్వాడీలు, పాలక సిబ్బంది అందరికీ కూడా నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన వెంకటాచలం గ్రామ పంచాయతీలో ఇంత ఘనంగా జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. నూతనంగా ఏర్పడ్డ పాలకవర్గం కూడా గతంలో కంటే కూడా మంచిగా చేస్తారని ఆశిస్తున్నాను. గ్రామాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకుపోవాలని చెప్పి కోరుతున్నాను. ఈ సందర్భంగా మనకు స్వాతంత్రం వచ్చి ఇప్పటికీ 77 మన దినోత్సవం జరుపుకోవడం, గణతంత్ర దినోత్సవం జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఇట్లా ఇంత స్వతంత్రాన్ని మనం ఏ విధంగా అయితే పొందుతున్నామో మన గ్రామంలో కూడా ఆ విధమైన స్వేచ్ఛా వాతావరణాన్ని కూడా కల్పించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా కోరుతున్నాను. గ్రామ ప్రజలు కూడా గ్రామ అభివృద్ధికి తోడ్పడాలని చెప్పి కూడా కోరుతున్నాను. ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా నేను తెలియజేస్తుంది ఏంటంటే, గ్రామ అభివృద్ధి ఏ విధంగా అయితే జరుగుతుందో దానికి ఏ విధమైన తోడ్పాటు ఉండాలని చెప్పి కూడా ప్రతి ఒక్కరికి కూడా దీనికి ప్రతి ఒక్క రాయి వేస్తేనే అది గ్రామ అభివృద్ధి జరుగుతుంది తప్పించి గ్రామాన్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం మాత్రం ఎవరు కూడా చేయొద్దని చెప్పి కూడా సందర్భంగా కోరుతున్నాను. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా మనం రాజకీయం చూసినాం, మనకు ఎలక్షన్ల వరకే రాజకీయం, ఆ తర్వాత అందరూ కూడా సోదరభావంతో ఉండాలని చెప్పి కూడా కోరుతున్నాను. ఎందుకంటే గెలిచిన వారు ఆనందంతో ఉంటారు, ఓడిన వారు అది ఒక బాధలో ఉంటారు. కాబట్టి అయ్యే భేషాలు పోకుండా అందరూ కూడా సమన్వయంతో మంచిగా ఉండాలని చెప్పి కూడా ఈ సందర్భంగా కోరుతూ గ్రామ అభివృద్ధి ధ్యేయంగా ముందుకు పోవాలని చెప్పి కూడా వార్డు మెంబర్స్కి, ఉప సర్పంచ్కి, సర్పంచ్కి, గ్రామ ప్రజలకు, ఇక్కడున్న సిబ్బందికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సిబ్బంది గ్రామాన్ని అభివృద్ధి చేయాలంటే వాళ్ళే ముందు ఉండాలి. వాళ్ళు లేకపోతే మన గ్రామం మొత్తం కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడుతుంది. వారు సకాలంలో వచ్చి వాళ్ళ పనులు, వాళ్ళు విధులు నిర్వర్తిస్తూ జాగ్రత్తగా ప్రతి డ్రైనేజీ వ్యవస్థ కానీ, వాటర్ వ్యవస్థ కానీ వీటిని చాలా జాగ్రత్తగా చూడాలని కూడా ఈ సందర్భంగా కోరుతున్నాను. ఎందుకంటే అవి రెండు ఇంపార్టెంట్గా మన గ్రామాన్ని ప్రతి ఒక్క ఇంటికి ఉపయోగించుకోవాల్సింది ఖచ్చితంగా అవి. కాబట్టి వాటిని చాలా జాగ్రత్తగా చేస్తారని చెప్పి కూడా ఆశా వర్కర్లకి, అంగన్వాడీలకి, ఇక్కడికి వచ్చిన ఉపాధ్యాయులకు మరియు గ్రామ ప్రజలందరికీ కూడా నేను నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. చిన్న విన్నపము,